ఎలా ప్రేమించాలి అది కూడా తెలియదు కదా మనకి. అనుకున్నప్పుడు మన సినిమాలు ఎక్కువ చెప్తాం కదా, ప్రేమని వ్యక్తం చేయాలంటే ఐ లవ్ యూ చెప్పాలి అంతే కదని నేను రోజు ఈ మొక్కలు చెప్తున్నాను. ఐ లవ్ యూ, నేనంటే నీకు ఎంత ఇష్టం, ఇలాగే నేనంటే నీకు ఎంత ఇష్టం, నా మీద ప్రేమతో నాతో ఉన్నావు, మా ఆయన పొద్దున్న పోయి సాయంత్రం వస్తారు, ఆయనకు కూడా లేదు నీకున్న ప్రేమ అని దాంతో మాట్లాడుకునేది అనమాట. అలా ఇంకెవరో ఉంటారు కదా ఇంట్లో, పిల్లలు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయారు, నేను ఒకరిదాన్నే కదా. అలా రోజు ఇంకా అంటే నేను దానికి కనెక్ట్ అయిపోయాను. అదొక నొప్పని కాదు, అదొక నా ఫ్రెండ్. అవసరమైతే మా ఫ్రెండ్స్ బాగా క్లోజ్ వాళ్ళతో ఏం చెప్పేదని తెలుసా, నొప్పి ఎలా ఉంది కదండి, అది నొప్పండి నా లవర్ అనేది అలా అనుకునేవారు. దీనికి పెద్ద పరాకాష్టాలు. అలా ఏంటంటే ఇంక దాన్ని ఒక నొప్పి కింద స్వీకరించడం కానీ చదువు నా ఫ్రెండ్లా అనేసుకునేదాన్ని. అది మంచికో చెడుకో నా మంచిగా జరిగింది అలా అవడం. అలా కాళ్ళు చెప్తూ ఉండేదాన్ని కదా. ఈయన పిల్లలకి టూర్లు కానీ హిమాచల్ ప్రదేశ్ తీసుకెళ్ళి, అదంతా మంచి కదా, అక్కడ ఏమో నడవలేం కదా, ఇది దగ్గకుండానే నడిచేదాన్ని. అప్పుడు ఈయన ఏంటంటే నా పిల్ల ఫంక్షన్ అయింది అంతకుముందు. ఫంక్షన్ అయిన మొన్నాడు మేము బయటికి వెళ్ళాలంటే బట్టలు అన్నీ సర్దుకోమంటే నేను అడవులు ఏం సర్దుకోమని చీరలెట్టుకునేది. ఆ చీర ఎట్టుకుని నడవలేం కదా. ఈయనేమో నువ్వు ఎప్పుడు ఏది సరిగ్గా చేయవు, నేనేమో చెప్తేనేమో వేసుకొచ్చో నడవలేకపోతున్నావు అంటే కోపం కదా, ఆయన తిట్టారని కోపాన్ని వాళ్ళతో ఉండమని స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని కాలేజ్కి. నడుచుకుంటూ వెళ్ళిపోతే సడన్గా ఒక రోజు మామూలుగా నడిచేస్తున్నాను, నేను అబ్జర్వ్ చేయలేదు. మా ఫ్రెండ్ లేవండి నన్ను అందరూ ఆవిడ గీత మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అన్నారు. ఏంటన్నా మీరు కొంటే శుభ్రంగా నడిచేస్తున్నారు, నీ కాలు సెట్ అయిపోయిందన్న. అవునా నిజమే అనుకుని మామూలుగా తిరిగి మామూలుగా వచ్చేసాను. అదే ఇలాగే కాలు ఇదవుతుంది కదా, కుమార్ గారు అని తణుకులో ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయికి కూడా మోకాలు చెప్పు అలాగే పక్కకు వచ్చేసిందండి. ఆయన వచ్చిన దగ్గర గీత గారు మీ మోకాలు చెప్పు ఎలా తగ్గింది అన్నారు. మనకి ఏది ఉంటే అది వచ్చేది కదా, ఏముందంటే దాన్ని ప్రేమించమనండి అదే తగ్గిపోతుంది. మా ఆయన ఉన్నారు పక్కన, ఈయన అన్నారు అసలు నీకు తెచ్చా ఎట్లా సమాధానం ఏముందండి మరి చేసిందే చెప్పాలి కదా, ఉన్న సత్యం చెప్పాలి కదా. నేనైతే అలాగే చేశానండి, నేను మందు పిల్లలాడని అన్నాను, దానికి అదే సెట్ అయ్యి వచ్చేసింది అంటే మనం నమ్మాలి ముందు దాన్ని, అంతే కదా. అప్పుడు అర్థమైంది ఒక 10 నిమిషాలు చెప్పింది కరెక్ట్, డాక్టర్ అక్కర్లేదు మెడిసిన్ అక్కర్లేదు అన్నది ఇందుకే చెప్పారంటే నేను దాన్ని నేను నాకు ఎక్స్పీరియన్స్లో పొందానంటే 10 నిమిషాలు చెప్పింది కరెక్ట్ అని నేను నమ్మాను కదా. ఆ రోజు నుంచి అవసరం లేదని అర్థమైపోయింది, ఏ డాక్టర్ అవసరం. అప్పుడు దాకా ఏమో బెల్ వేసుకుపోతే ఎలా అని పట్టుకోవాలంటే అవి ఏమైపోద్దని వేసేసుకునే వాళ్ళం కదా. ఈ దెబ్బకి మొత్తం డాక్టర్ అక్కర్లేదని సిద్ధమైపోయింది. అంటే చూడండి, అది కూడా ఏంటంటే మనకు ఆ స్థితి వచ్చినప్పుడే వస్తుంది. అలా అని స్టార్టింగ్లోనే మనం ఒక అరగంట ధ్యానం చేసి డాక్టర్ గారు వద్దన్నారు కదా అని వద్దన్నారు అనుకుంటే నేను ఇబ్బంది అవుతుంది కదా. అలా స్టార్టింగ్లో నాకు అలాగే ఇబ్బంది వచ్చింది. ఏంటంటే నాకు జ్వరం వచ్చింది, ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి. నాకు తెలియక అప్పుడు 10 నిమిషాలు నో మెడిసిన్ నో డాక్టర్ అంటే అవగాహన లేనప్పుడు అదే చెప్తున్నారు. సార్ వద్దన్నారు కదా, ఈయన చెప్తే డాక్టర్ తీసుకెళ్ళిపోతారని చెప్పడం మానేసింది. అలా 15 రోజులు అనేసరికి ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోయినాయి. తగ్గిపోతే నీరసంగా ఉన్నానని నువ్వు అలాగే అంటావు, 10 నిమిషాలు వద్దన్నారండి, నువ్వు ఏమన్నా స్థితిలోకి వెళ్ళిపోయావంటే నడు తీసుకెళ్తానండి. డాక్టర్ ఏమన్నారంటే అసలు ఏమో సీరం బాగానే తీసుకొచ్చావు, రేపు తీసుకొస్తే మీ ఆవిడ కోమలోకి వెళ్ళిపోవడం మొత్తం తగ్గిపోయినాయి అన్నారు. అనేసరికి ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసి చేస్తే నాకు అక్కడ కూడా ఖచ్చితంగా వెళ్ళాలండి. సరే పెట్టారు. అప్పుడు కూడా అడిగాను, నాకు కర్నూలు కావాలనుకుంటున్నా ఇది వచ్చింది. సిలిండర్ పెట్టి మా బుక్ చెప్తారు కదా, అమ్మ తోటకాళ్ళు ఉన్నాయి నా పక్కన, అమ్మ స్లోగా పెట్టమ్మా నర్సుకి చెప్తే వద్దమ్మ గుచ్చే, నేను కూడా చేపలనే ఇలాగే గిల్లేసి అంటే నాకు ఇంకేం తెలిసింది కదా, లోపల ఏదంటే చెప్పేసింది అనమాట. గుచ్చే పర్లేదంటే నా వంక పిచ్చిదేమో అలా. అక్కడ కూడా ఏమనుకునేదాన్ని అంటే ఇంకా స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఇంకా అసలు ఏది ఇంకా ధ్యానమే శరణ్యం అన్నట్టు ఇంకేదంటే అలాగే ఉండిపోయింది. ఆ అబ్బాయి నుంచి గొడవలేదు పని లేదు, హాస్పిటల్లో ఉండడం వల్ల ఐసీలో పెట్టారు. ఇంకా మెడిటేషన్ దయచేసుకునేది దాని నుంచి ఎవరో డిస్టర్బ్ చేయరు, పని ఉండదు, ఇంకా భలే భగవంతుడు బాగానే పెట్టారు ఇక్కడ అయితే ఎందుకని ధ్యానం చేసుకునేదాన్ని. చేసుకుని అంటే ఆ థాట్తో ఉన్నాను కదా. 10 నిమిషాలు కలుసుకున్నాను అనమాట. ఏమని గురువుగారు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాను కదా, నాకు కర్మలుండి ఇది భూమికి ఉపయోగపడదంటే తీసుకెళ్ళిపోండి, నాకు వద్దు ఈ జీవితం, అసలు నేను ఎవరికి ఉపయోగపడకపోతే నాకు వద్దు, నేను ఈ భూమికి ఉపకారం ఉంటేనే నన్ను ఉంచండి భూమి మీద. నా శరీరాన్ని మీ చేతికి బాల్లో అప్పచెప్తున్నాను, ఉంచుతారో పెండలో కట్టేసేస్తారో మీ ఇష్టం అనుకున్నాను. ఆ థాట్ గుర్తుంది. అన్నాక అసలు ఏం జరిగిందో నాకు తెలియదు, కల్తీని పడిపోయానంట. పడిపోయి ఇంకా అన్నాను కదా, నాకు తర్వాత ఏం తెలియదు, స్పృహ లేదు ఏమీ లేదు. లెగిసాక మా వాళ్ళు చెప్పాక నాకు క్యారీ చేసుకుంటే అర్థమైందన్నమాట. అది బాల్ అన్నాను కదా, మంచమే పడుకుంటే ఈ మంచం నుంచి పైకి కిందకి, పైకి బాల్ నేలేస్తే ఎలా కొడతారో అలా పైకి ఎగరటం కిందకంట. అలాగా
ప్రాసెస్ జరిగిందండి. మా వాళ్ళకి స్టన్ అయిపోయి భయం అంటే ఏమైపోతుందని. మా ఆయన అంటే హాస్పిటల్లో ఉన్నాను కదా, అందరూ మా అమ్మ అందరూ వచ్చేసారండి. ఇలా తేడాగా ఉందండి. డాక్టర్కి అర్థం అవ్వట్లేదు పాపం ఏంటో అని. ఇంకా అలా చచ్చిపోయాను అనుకున్నారు. ఇంకేమీ లేదంట. మా ఆయన ఏడుపు, మా పిల్లలు ఏడుపు, మా అమ్మ ఏడుపు. తర్వాత ఇలా అందరూ నవ్వలే చచ్చిపోవాలి. మా అత్తగారు పాపం కాళ్ళు పవేస్తున్నారు వేడి పుట్టించి నా ఎదురు. సరిగ్గా కళ్ళు తెరిచాను. అప్పుడే నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరవగానే మా అత్తగారు ఎలా కనిపించారు. ఆవిడ కాళ్ళు బాగున్నారు పాపం. అత్తయ్య మీరు నా కళ్ళు పెట్టుకున్నారు ఏంటని కాళ్ళు తెరుతుంది. వాళ్ళందరూ నా వంక అలా చూస్తున్నారు. డాక్టర్ గారు వచ్చి ఈ అమ్మాయి ఏమైంది అన్న. ఏమి ఇలాగే అసలు ఎంత సింపుల్గా ఏముందండి, నాకు జ్వరం వచ్చింది, మా గురువుగారు తీసుకెళ్ళి తగ్గించేసి తీసుకొచ్చి ఇందులో పడేసారు అని ఏమన్నా. మా బావగారు అమ్మాయి వాళ్ళు ఊరే వెలగదూరమంట ఆయన జానకి హాస్పిటల్ అయ్యి. ఈ అమ్మ మీ పిల్ల ఏం చేస్తారు మరి ధ్యానం చేస్తున్నారు చెయ్యొద్దానమ్మ అంటే అయిపోయింది. నాకు శుభ్రం తగ్గిపోయింది జ్వరం, నీరసం లేదు, ఏమీ లేదు. అది మా ఫ్రెండ్కి కూడా సేమ్ లావండి అన్నప్పుడు ఆవిడకి వచ్చింది. అప్పుడు ఏంటంటే మేము ట్రెక్కింగ్లు కానీ భైరవకొండ అవి తీసుకెళ్ళారు కేవీరావు. అందరూ ఆవిడకి ఏంటంటే నాకు ఏది జరిగినా ఆవిడకి జరుగుతుంది. వీళ్ళు అడవిలోకి వెళ్ళారు కదా, ఏ దోమలో కుట్టేసినాయి, అందుకే ఇద్దరికి జ్వరాలు వచ్చేసినాయి అని చెప్పుకున్నారు. నాకు క్లియర్ అయిపోయింది కదా, ఆవిడకి ఇంకా అవ్వలేదు. నాకేమో ఐసీలో అంటున్నారు. నాకు శుభ్రంగా తేలిగ్గా ఉంది బాడీ, మనకు తెలుస్తుంది కదా, ఏ నీరసం లేదు, ఏమీ లేదు. నేను మా ఆయనే మళ్ళీ జ్ఞానం గురించి తెలియదు. డాక్టర్ ఐసీయూ అంటున్నాడు, ఎందుకు డబ్బులు దొబ్బేయడానికి నన్ను ఇంటికి వెళ్ళిపోదాం అంటాను. నువ్వు నోరు మింగి నువ్వు మాట్లాడింది చాలు, డాక్టర్ ఇంకా మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్ కూడా రాదు అని ఇంటికి సరేనే వెళ్ళాం. అయిపోయింది. ఇంటికి వెళ్ళాక మా అమ్మ ప్రపంచం కోసం ఎడుతాం కదా మనందరం. మరి మా అమ్మనేమో వెళ్ళిపోయి ఇంటికి నాకు శుభ్రంగా ఉంది కదా, నాకు ఇబ్బంది వెళ్ళిపోయింది అదే అండి, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నేను ఇంటికి వెళ్తే అందరూ నన్ను తిడతారా. అందరి గురించి ఏముంది, నేను బాగున్నాను కదా, పక్క వాళ్ళ గురించి ఇబ్బంది పడుతుంది ఏముంది, మన గురించి మనం చూసుకోవడం బాగానే ఉంది, వెళ్ళిపోండి వెళ్ళిపోయింది. లావండి అంటారు, నాకు నీరసం, మీకేమో బాగానే ఉంటున్నారు కదా, ఎలా ఉంటుందండి, ఏమోనండి ఇలా తగ్గిపోయింది, నాకు ఇబ్బంది లేదండి. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అన్నమాట. ఇంకా అర్థమైపోయింది ఇంకేమీ లేదు, అంత మన చేతిలోనే ఉందని. ఇంకా అసలు ఇంకా మనకి ఇంక తిరిగి లేదనుకున్న టైప్లోకి వెళ్ళిపోయింది. పత్రి సార్ ఆ రోజే గురువు వచ్చారు. ఈయన అన్నారు, పత్రి సార్ వచ్చారు, నీకు నీరసంగా ఉంటుంది కానీ నువ్వు రాకు, నేను వెళ్తానండి. అదేంటి నాకు నీరసం అంటే గురుగారి దగ్గరికి వెళ్తే ఇంకా ఎనర్జీ వస్తుంది అండి, వెళ్ళిపోదాం అని ఎదురు. అంటే గురువు చూడండి తెలియదంటే ఏమి ఉండదు. నేను వెళ్ళగానే అన్నారు, మేడం మీకు ఏదో దోమ కుట్టిందంట అంటే అన్నారు కదా అందరూ, దోమ కుట్టింది అంటే కదా అని అడిగారు. నేను అన్నాను, దోమ కుట్టిందో ఏం కుట్టిందో అంతా మీకు తెలుసు కదా సార్, ఇంక నన్ను ఎందుకు అడగడం అని నేను నవ్వుతాను. అయిపోయింది. అంటే ఒక గురువుకి అంటే మనం అనుకుంటాం, అంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఎంత గ్రేట్ గురువు అంటే. అంత గ్రేట్ ఉన్నా ఏమీ తెలియని వాళ్ళు మనమే ఇంత తెలిస్తే అయిపోయి నాకు సర్వం తెలిసిపోయిందని ఎరవిగిపోతాం కదా. ఆయన అంత తెలిసినా ఎలా ఉంటారు ఆయన అసలు అని, ఏమీ తెలియని అమాయకులు నాకు తెలియదు అంటారు. చూడండి మరి ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి. మనం ఏంటి ఒక అరగంట ధ్యానం చేసుకొని సబ్జెక్ట్ వెళ్తే అయ్యి బాబు నాకంటే గొప్ప తోపు మన గొప్పలో ఆయన కన్సెప్ట్ ఒకరు పొగిడితే ఇంకా అసలు ఆకాశం ఎక్కారు. అంటే ఆయన నుంచి ప్రతి క్షణం గురువు నుంచే నేర్చుకోగలరు, అంతే కదా. ఆయన ఫాలో అయ్యామనుకోండి అంత ఫాలో అవ్వక్కర్లేదు, ఆయన దాంట్లో 2వ 3వ తీసుకుంటేనే మన లైఫ్ ధన్యమైపోతుంది. అంత అవ్వాలంటే అంటే నా వరకు నేను అనుకుంటాను, ఆయన చేసిన దాంట్లో ఒక్క వంతు కూడా మనం చేయలేం, పావు వంతు అన్నా చెయ్యాలో వద్దా అని. ఆయన అప్పటి నుంచి ఏంటంటే నా జీవితంలో ఇంకా ఆనందమే ఆనందం, దేన్ని ఎక్కువ తీసుకోనమాట. ఒకవేళ ఎవరన్నా అంటారు కదా, ప్రపంచం అంటే వస్తాయి సమస్యలు, అందరికీ వస్తాయి, ధ్యానం చేసినా వస్తాయి, ధ్యానం చేయకపోయినా. కానీ ఆ ధ్యానం చేశాక వచ్చిందాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది కదా. అప్పటి నుంచి ఇంక దేనికి భయపడతాం అనేసరికి మనకి ఇంకా ఎక్కువైపోతుంది కదా కాన్ఫిడెన్స్, దేనికి భయం ఉండదు ఇంకా అసలు. అయితే వస్తే అనుకునేదాన్ని, ఈ సమస్య ఒక సమస్య అండి, దీన్ని ఒక ఆట ఆడుకున్నట్టు ఆడేసుకుందాం అన్న చాలా దేనికి బాధపడతాం కానీ ఇంకన్నీ మానేసి అనమాట. అప్పుడు అనుకున్నాను కదా అసలు ఏడవకూడదని.